ఒక మారథాన్ సెషన్ మనం లైవ్ ద్వారా అందించడం జరుగుతోంది. ఈ మారథాన్ సెషన్కి సంబంధించి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఈ క్వశ్చన్స్కి చాలా ఈజీగా ఆన్సర్ చేసేలాగా ఈ క్లాస్ ద్వారా మీరు కొన్ని అంశాలను తెలుసుకోవచ్చు. ఓకే, సో మరి ఈ క్లాస్కి సంబంధించి ముందుగా మనం ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము అని అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మౌర్య డైనాసిటీ గురించి మాట్లాడతాం. మౌర్య డైనాసిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంది, ఆన్సర్స్ విషయంలో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం క్వశ్చన్ చూసినప్పుడు అనేటువంటి అంశాలను ఇక్కడ ఫోకస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక వెదర్కి సంబంధించి ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో అట్మాస్ఫియర్కి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోయేది కాస్ట్కి సంబంధించి ఇండియన్ సొసైటీ నుంచి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే నెక్స్ట్ దాని తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి భారతదేశం ఇతర దేశాల మధ్యన జరిగేటువంటి యుద్ధ విన్యాసాలకి సంబంధించినటువంటి అంశాలని గురించి కూడా మనం ఈ క్లాస్ ద్వారా డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే నార్మల్గా ఉంటాయి, స్టేట్మెంట్ లెవెల్లో ఉంటాయి. అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ మీకు ప్రత్యేకంగా డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఈ సెషన్కి సంబంధించి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. సో మనం ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడవచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్గా తీసుకురావడం జరిగింది. గ్రూప్ 2తో పాటు ఇతర పోటీ పరీక్షలకి కూడా ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ మనం ఇండియన్ హిస్టరీ అని అంటున్నాం, ఇండియన్ జోగ్రఫీ అంటున్నాం, ఇండియన్ సొసైటీ అని అంటున్నాం, కరెంట్ అఫైర్స్ అని అంటున్నాం. ఇక ఇటీవల వచ్చినటువంటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్కి సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఈ 4 సబ్జెక్టులు అనేవి కామన్ సబ్జెక్ట్స్గా ఉన్నాయి. ఈ కామన్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఈ క్లాస్లో డిస్కస్ చేసేటువంటి ఈ క్వశ్చన్స్లో మొదటి క్వశ్చన్ని మనం ఒకసారి చూద్దాం. ఇదంతా లైవ్ స్ట్రీమ్ చేయడం జరుగుతుంది. 40 క్వశ్చన్స్ మీకు అందించబోతా ఉన్నాను. ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. సో అంటే 10 మార్క్స్ అనేవి ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి మనం డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ స్టేట్మెంట్స్, కొన్ని క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇలా ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి 10 క్వశ్చన్స్ చొప్పున మనం ఇక్కడ ఫేస్ చేయబోతా ఉన్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్గా క్రియేట్ చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అని చెప్పేసి ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే చంద్రగుప్త మౌర్య, అశోకుడు, బింబిసార, అలాగే చాణక్యుడు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో మరి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశం గురించి మనం చదువుతున్నప్పుడు మౌర్య సామ్రాజ్యానికి మౌర్య డైనాసిటీకి సంబంధించినటువంటి రాజులు, ఆ రాజులకి సంబంధించినటువంటి శాసనాధారాలు, అప్పుడున్నటువంటి ఇతర ఆధారాలను, అలాగే ఈ మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల సామాజిక స్థితిగతులు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, వాణిజ్య అంశాలు, యుద్ధం, సో యుద్ధాలు, ఇలాంటి అంశాలపైన మనం ఫోకస్ చేసి ఈ టాపిక్ని చదివితే ఈ టాపిక్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనం తీసుకున్నటువంటి ఈ అంశానికి సంబంధించి మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అని అంటే చంద్రగుప్త మౌర్య అన్నాం, అశోకుడు అన్నాం, బిందుసార అని అన్నాం, చాణక్యుడు అని అన్నాం. సో ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నారో ఈయన మౌర్య సామ్రాజ్య స్థాపకుడిగా మనం చూడడం జరుగుతూ ఉంది. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఈ చంద్రగుప్త మౌర్య అలాగే చాణక్యుని సహాయం తీసుకొని నందవంశానికి సంబంధించినటువంటి ఈ నందవంశం పాలనను అంతం చేసి వచ్చినటువంటిదే మౌర్య సామ్రాజ్యంగా గుర్తుంచుకోవాలి. మరి మౌర్య అనేటువంటి పేరు దేనికి సంబంధించింది అని అంటే ఈ మౌర్య అనేటువంటి పేరు ఒక వంశం పేరుగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా వంశం పేరుతో మౌర్య పాలన, మౌర్య సామ్రాజ్యం అనేది నందవంశం తరువాత వచ్చినటువంటి వంశంగా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇలా మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అని అంటే చంద్రగుప్త మౌర్య అని అంటున్నాం. చంద్రగుప్త మౌర్యకి సంబంధించినటువంటి ఈ అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది.
ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేయబోయేటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఇక మౌర్య సామ్రాజ్యం దక్కన్ ప్రాంతంలోకి విస్తరించడానికి ఏ యుద్ధం దారి తీసింది అని అన్నాం. మనం ఇంతకుముందే చెప్పినాం, మౌర్య డైనాసిటీ గురించి చదివితే మనం అందులో ఉన్నటువంటి అన్ని అంశాలను చదవాల్సి ఉంటుంది. 360 డిగ్రీస్లో ఆ టాపిక్ని చదువుకుంటే మనం క్వశ్చన్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మౌర్య సామ్రాజ్యం దక్కన్ ప్రాంతంలోకి విస్తరించడానికి ఏ యుద్ధం దారి తీసింది అని అంటున్నాం. ఇగో భారతదేశానికి సంబంధించి ఇగో ఈ ప్రాంతాన్ని అంతా కూడా మనం దక్కన్ ప్రాంతంగా గుర్తించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ దక్కన్ ప్రాంతానికి ఇందులో ఏ యుద్ధం అనేది దారి తీసింది అని అంటున్నాం. కళింగ యుద్ధం, ప్లాసీ యుద్ధం, పానీపట్ యుద్ధం, థరైన్ యుద్ధం అని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ని మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మౌర్య సామ్రాజ్యం దక్కన్ ప్రాంతంలోకి విస్తరించడానికి ఏ యుద్ధం దారి తీసినది అని అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆప్షన్లలో సరైనటువంటి ఆప్షన్ కళింగ యుద్ధము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏ యుద్ధము అని అంటున్నాం? కళింగ యుద్ధము అని అంటున్నాం. మరి ఈ మౌర్య సామ్రాజ్యం అనేది, మౌర్య సామ్రాజ్య పరిపాలన అనేది మనకి ఏ సమయంలో కనబడుతున్నది అని అంటే క్రీస్తు పూర్వం కనబడుతూ ఉన్నది. మరి ఈ కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అంటే బిఫోర్ క్రైస్ట్కి సంబంధించి 261వ సంవత్సరంలో ఇది జరిగినట్లు దీనికి సంబంధించినటువంటి ఆధారాల ద్వారా వెల్లడవడం జరుగుతూ ఉంది. ఇగో ఈ కళింగ యుద్ధం ద్వారా మౌర్యులు దక్కన్ ప్రాంతంలోకి ఎంటర్ కావడం జరిగింది. ఇలా దక్కన్ ప్రాంతంలోకి ఎంటర్ అయినటువంటి మౌర్యులకి సంబంధించి కావేరీ నది వరకు కూడా, ఎక్కడి వరకు అని అంటున్నాం? కావేరీ నది వరకు మౌర్యులకి సంబంధించినటువంటి సామ్రాజ్యం అనేది విస్తరించి ఉన్నది అనేటువంటి ఆధారాలు మనకి లభిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు మనం మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని, వారికి సంబంధించినటువంటి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సరిహద్దులను ఇక్కడ క్వశ్చన్గా తీసుకోవడం జరిగింది. ఇందులో దక్కన్ ప్రాంతానికి రావడం కళింగ యుద్ధం అనేది ప్రధాన కారణమైంది అని అంటున్నాం. ఈ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్ కళింగ యుద్ధము అని అంటున్నాం. మరి ఇక్కడ మనం మౌర్య సామ్రాజ్యం గురించి మాట్లాడాల్సి వస్తే క్రీస్తు పూర్వం ఇతర ఏ దిక్కులకి సంబంధించి ఎక్కడి వరకు విస్తరించింది అని అంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ వరకు కూడా, ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ వరకు కూడా మౌర్య సామ్రాజ్యం అనేది విస్తరించి ఉన్నది అని గుర్తుంచుకోవాలి. ఇగో ఈ వాయువ్య ప్రాంతానికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా ఇగో ఈ మౌర్య సామ్రాజ్యం అనేది విస్తరించి ఉన్నది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో మనకి ప్రత్యేకంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతం వరకు కూడా మౌర్య సామ్రాజ్యం అనేది విస్తరించి ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా గుర్తించినట్లయితే మనం ఈ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పినటువంటి అంశాలకి సంబంధించి క్వశ్చన్ని ఇలా కూడా చూడవచ్చు. సో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సరిహద్దులను గుర్తించండి ప్రస్తుతం ఉన్నటువంటి దేశాలను ఆధారంగా చేసుకొని అని అంటే ఇగో ఇటు సైడ్ వాయువ్యానికి సంబంధించి, పశ్చిమానికి సంబంధించి మనం ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి వరకు మౌర్య సామ్రాజ్యం అనేది విస్తరించి ఉన్నది. ఉత్తరాన జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతం వరకు మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉన్నది. ఇక్కడ తూర్పున బంగ్లాదేశ్ వరకు, ఇక దక్కన్కి సంబంధించి కావేరీ నది వరకు అని అంటున్నాం. కావేరీ నది వరకు విస్తరించినట్లు ఆధారాలు అనేవి చెప్పడం ఉన్నవి అని అంటున్నాం. ముఖ్యంగా దక్కన్ ప్రాంతంలోకి ఈ మౌర్య సామ్రాజ్యం ఎంటర్ కావడానికి ఉపయోగపడినటువంటి యుద్ధమే కళింగ యుద్ధము అని అంటున్నాం. ఇది భయంకరమైనటువంటి యుద్ధంగా కూడా చరిత్రలో దీని గురించి చెప్తూ ఉంటారు. సో ఇలా ఇగో ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక కల్వనుడు రాసినటువంటి రాజతరంగిణిలో ఇగో 12వ శతాబ్దంలో వచ్చినటువంటి రాజతరంగిణి అనేటువంటి కల్వనుడు రచన చేసినటువంటి ఒక గ్రంథం ఉన్నది. ఇగో ఈ గ్రంథంలో ఏం చెప్పిండు ఈ కల్వనుడు అని అంటే ది గ్రేట్ అశోకుడు ఇగో ఇప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి శ్రీనగర్ అనేటువంటి ఇగో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా రాజతరంగిణిలో రాశారు. గ్రంథాలకి సంబంధించినటువంటి ఆధారాలను గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మౌర్యులకి సంబంధించినటువంటి
అంశంలో రాజతరంగిణి అనేటువంటి అంశం గ్రంథం ద్వారా కొన్ని అంశాలు తెలుస్తూ ఉన్నాయి. అశోకుడు అనేటువంటి మౌర్యకి సంబంధించిన మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజు శ్రీనగర్, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ అనేటువంటి నగరాన్ని నిర్మించినట్లు కూడా ప్రత్యేకంగా రాయడం జరిగింది. సో ఇలా ఇగో ఈ అంశం అనేది ఈ క్వశ్చన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇన్డెప్త్గా. ఇక నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సాంచీలో గొప్ప స్తూప నిర్మాణానికి మౌర్య చక్రవర్తి ఎవరు అని అంటున్నాం. చంద్రగుప్త మౌర్య, అశోకుడు, బింబిసారుడు, బృహద్రథ. సో ఎవరు సాంచీలో ఉన్నటువంటి గొప్ప స్తూపం ఉందో దీని నిర్మాణానికి ఏ మౌర్య చక్రవర్తి దీన్ని నిర్మించడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం జరిగిందిరా. సో దీనికి సంబంధించి మనకి మౌర్యుల కాలం అంటేనే రాతి శాసనాలు, ఇతర శాసనాలు అనేవి మనకి బాగా కనబడతాయి. ఇప్పటికీ కూడా ఈ శాసనాలు అనేవి ఉన్నాయి. సో మౌర్యులకి సంబంధించినటువంటి పరిపాలన కాలంలో ఈ సాంచీకి సంబంధించినటువంటి గొప్ప స్తూపాన్ని నిర్మించింది ఎవరు అని అంటే అశోకుడు. సో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ది గ్రేట్ అశోకుడు ఇగో సాంచీలో ఉన్నటువంటి స్తూప నిర్మాణానికి సంబంధించినటువంటి మౌర్య చక్రవర్తిగా గుర్తించాల్సి ఉంటుంది. అశోకుడు సాంచీలో ఈ ఏదైతే గొప్ప స్తూపం ఉందో ఇగో ఈ స్తూప నిర్మాణానికి మూల కారణంగా మనం ఈ క్వశ్చన్కి సంబంధించి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. మౌర్య సామ్రాజ్యం ప్రధానంగా భారతదేశంలోని ఏ ఆధునిక కేంద్రీకృతమై ఉంది, ఏ ఆధునిక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలను ఇచ్చినాం, రాష్ట్రాలను ఇచ్చినాం. పంజాబ్, రాజస్థాన్, బీహార్, తమిళనాడు అని అంటున్నాం. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఇగో ఏ రాష్ట్రాలలో మౌర్య సామ్రాజ్యం ప్రధానంగా కేంద్రీకృతమై ఉండేది అని అంటే ఇగో ఇక్కడ ఆన్సర్ వచ్చి బీహార్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్ రాష్ట్రాన్ని పాటలీపుత్ర అని చెప్పేసి పిలిచేవారు. ఇగో ఈ పాటలీపుత్ర అనేది ఇగో మౌర్యులకి సంబంధించినటువంటి రాజధాని. ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్ రాజధాని పాట్నా ఏదైతే ఉందో ఇగో దీనినే పాటలీపుత్రం అని అంటున్నాం. ఈ పాటలీపుత్ర అనేది ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్ పాట్నాకి సంబంధించినటువంటి అంశంగా చూడడం జరుగుతూ ఉంది. ఇలా మౌర్య సామ్రాజ్యానికి ప్రధానంగా భారతదేశంలో ఆధునిక ప్రాంతం ఏది కేంద్రీకృతం, ఏది ఆధారము అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్ రాష్ట్రము, పాటలీపుత్ర, పాట్నా అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతంలోకి మారాడు. ఈ మార్పిడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కళింగ యుద్ధం అనేది ఒక తీవ్రమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో వేల మంది మరణించారు. ఆ వేల మంది మరణం చూసినటువంటి అశోకుడు చలించిపోయి ఈ హింస ద్వారా సాధించేది ఏం లేదు అని చెప్పేసి అహింస మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇలా అహింస మార్గాన్ని ఎంచుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పేసి మనం ఇక్కడ క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. ఇది జైన మత వ్యాప్తికి దారి తీసింది అని అంటున్నాం. ఇది మౌర్య సామ్రాజ్య పతనానికి దారి తీసింది అని అంటున్నాం. ఇది మత సహనం మరియు అహింస వైపు మళ్ళింది అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. అలాగే దీని తర్వాత ఇది పొరుగు సామ్రాజ్యాల వరుస దండయాత్రలను ప్రేరేపించింది అనేటువంటి స్టేట్మెంట్స్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి అనుగుణంగా సరైనటువంటి ఆన్సర్ ఏమని మీరు భావిస్తున్నారు? మీరు భావించేటువంటి ఆన్సర్కి సంబంధించి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మంచిగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇగో అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఈ ఏదైతే బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత దాని ప్రాముఖ్యత ఏ విధంగా మారింది అని అంటే మత సహనం మరియు అహింస వైపు అశోకుడు వెళ్ళేలాగా చేసింది అనేటువంటిది ఇక్కడిచ్చినటువంటి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? జైన మత వ్యాప్తి కాదు, మౌర్య సామ్రాజ్య పతనం కూడా కాదు, ఇది పొరుగు సామ్రాజ్యాలకి సంబంధించి వరుస దండయాత్రలను ప్రేరేపించడం అస్సలు కాదు. కానీ సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే మత సహనం అహింస వైపు ఇది మళ్ళించింది అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం మరొక క్వశ్చన్ చూద్దాం.
ఇక్కడ 6th క్వశ్చన్, శాసనాలు అని పిలువబడే అశోకుని శాసనాలు మౌర్య సామ్రాజ్యం అంతటా స్తంభాలు రాళ్లపై చెక్కబడ్డాయి. సో ఈ శాసనాల ప్రయోజనం ఏమిటి, ఎందుకోసం అశోకుడు ఈ శాసనాలను చెక్కించాడు అనేది ఇక్కడ మనం క్వశ్చన్గా అడిగినాం. సో సైనిక విజయాలను నమోదు చేయడానికి, వాణిజ్యం మరియు వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం, బౌద్ధ బోధనలు నైతిక విలువలను ప్రచారం చేయడం కోసం, పాలకుల పేర్లను జాబితా చేయడం కోసం వీటిని తీసుకొచ్చాడా అనేటువంటి స్టేట్మెంట్స్ని ఇచ్చినాం. మరి ఎందుకోసం శాసనాలు వచ్చాయి, శాసనాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. సో ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్గా సైనిక విజయాలను నమోదు చేయడం అనేది కాదు, వాణిజ్యం మరియు వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కూడా కాదు, బౌద్ధ బోధనలు మరియు నైతిక విలువలను ప్రచారం చేయడం కోసం అశోకుడు చాలా శాసనాలను, రాతి స్తంభాలను వేయించడం జరిగింది. ఇప్పటికీ కూడా మనకి ఇవి కనబడుతూ ఉన్నాయి. ఇగో ఇలా సి ఈజ్ ద రైట్ ఆన్సర్ పాలకుల పేర్లను జాబితా చేయడం అనేది కూడా కాదు. సో ఎందుకోసం శాసనాలను తీసుకురావడం జరిగింది, శాసనాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే బౌద్ధ బోధనలు మరియు నైతిక విలువలను ప్రచారం చేయడం కోసం తీసుకురావడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మౌర్య చక్రవర్తి అశోకుడు ఇతర దేశాలకు బౌద్ధ మిషనరీలను పంపడంలో ప్రసిద్ధి చెందాడు. క్రింది వాటిలో ఏ దేశానికి అతను మిషనరీలను పంపడం జరిగింది? బౌద్ధ మత వ్యాప్తికి, బౌద్ధ మతాన్ని ప్రచారం చేసేందుకు అశోకుడు కొన్ని మిషనరీలను ఏర్పాటు చేసి వారిని పంపించడం జరిగింది. సో ఇందులో ఏ దేశాలకు పంపాడు అని అన్నాం? శ్రీలంక, చైనా, గ్రీస్ ఇవన్నీ అని అంటున్నాం. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారు అని అంటే వెరీ గుడ్. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మనం ఇవన్నీ కూడా అని చెప్పాల్సి ఉంటుందిరా. ఇగో శ్రీలంకకి అశోకుడు తన కుమార్తెను పంపించారు. ఇగో వీరు శ్రీలంకలో మతస్థాపన అనేది బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. అలాగే చైనా, గ్రీస్ వంటి దేశాలకి కూడా తన రాయబారులను, తన రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులను పంపించి ఇగో ప్రచారం అనేది బౌద్ధ మత వ్యాప్తి కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అలా మనకి ఆన్సర్ అనేది డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. చాలామంది ఏ దగ్గర టెంప్ట్ అవుతారు, కొన్ని సందర్భాలలో సి దగ్గర కూడా టెంప్ట్ అవుతారు. కానీ ఆన్సర్ వచ్చి ఇవన్నీ శ్రీలంకకు, చైనాకు, గ్రీస్కి ఈ దేశాలకి సంబంధించి అశోకుడు తన మిషనరీలని బౌద్ధ మత ప్రచార వ్యాప్తి కోసం పంపించాడు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ అశోక ది గ్రేట్ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఒకసారి 9th క్వశ్చన్ చూడండి. అశోక ది గ్రేట్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని అన్నాం. అశోకునికి సంబంధించి కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతం స్వీకరించాడు. అతను అహింస మరియు నైతిక విలువలను స్వీకరించాడు. శాసనాలు అని పిలువబడే అతని శాసనాలు స్తంభాలు రాళ్లపై చెక్కబడ్డాయి. అతను తన పాలనలో మత అసహనాన్ని ప్రోత్సహించాడు అనేటువంటి ఆప్షన్స్ని ఇచ్చినాం. వాటిలో సరైనవి గుర్తించండి. ఏ, బి మరియు సి, ఏ, బి మరియు డి, ఏసి మరియు డి, ఏ, సి మరియు డి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైనవి ఏమిటి అని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగినాం. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించి ఒక్కసారి మీరు మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయాలి. ఒకసారి అశోక ది గ్రేట్ గురించి ప్రకటనలను పరిగణించండి అన్నప్పుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అనేటువంటిది రైట్ స్టేట్మెంట్ అని అంటున్నాం. ఈ బౌద్ధ మతంను స్వీకరించడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అహింస మరియు నైతిక విలువలను స్వీకరించడం, ఇది కూడా రైట్ స్టేట్మెంట్ అని అంటున్నాం. శాసనాలు అని పిలువబడేటువంటి అతని శాసనాలకి సంబంధించి స్తంభాలు రాళ్లపై బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంశాలను ప్రచారం చేసిండు అని అంటున్నాం, ఇది కూడా రైట్ స్టేట్మెంట్. ఇక అశోకుడు తన పాలనలో మత అసహనం అని అన్నారు. మత సహనాన్ని ప్రోత్సహించాడు, అసహనం కాదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి అని అంటే ఏబిసి అనేది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన క్వశ్చన్స్కి, స్టేట్మెంట్స్కి అనుగుణంగా 1 అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ని మనం డిస్కస్ చేసినాం. ఇక నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. అశోకుని పాలనలో మౌర్య పరిపాలనను పరిగణించండి అని అన్నాం. ఇది కేంద్రీకృతమైనది మరియు సమర్థవంతమైనది. ఇక అశోకుడు సామ్రాజ్యాన్ని ప్రావిన్సులుగా విభజించాడు. ఒక్కొక్కదానికి రాజకుమారుడు పాలించేవాడు.
ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశాన్ని ఇక్కడ కౌటిల్యునికి సంబంధించినటువంటి అర్థశాస్త్రం అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్గా పనిచేసింది. ఇక అశోకుడు నియంత్రణను కొనసాగించడానికి గూఢచారుల విస్తృత నెట్వర్క్లపై ఆధారపడ్డాడు అనేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్కి సంబంధించి సరైనవి గుర్తించండి అని అంటున్నాం. ఏబి మరియు సి రైటా, ఏసిడి రైటా, ఏబిడి రైటా, బిసిడి రైటా? మీరు సరైనది ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్, ఇగో అశోకుని పాలన అనేది కేంద్రీకృతమైనటువంటిది, సమర్థవంతమైనది అని అంటున్నాం. ఇక కేంద్రీకృతము సమర్థవంతమైనప్పుడు ఒక్కొక్క ప్రావిన్స్ని, లైక్ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలకి ముఖ్యమంత్రుల్లాగా ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు అని అంటున్నాం. ఇది కేంద్రీకృతమైనటువంటిది, సమర్థవంతమైనది. కాబట్టి ఇక్కడ రెండవ స్టేట్మెంటు ఒక్కొక్క ప్రావిన్స్కి ఒక్కో రాజకుమారుడు ఉండేవాడు అనేది ఇక్కడ స్టేట్మెంట్ రాంగ్గా గుర్తించాల్సి ఉంటుంది. కౌటిల్య అర్థశాస్త్రానికి సంబంధించి ఇది అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్గా పనిచేసింది అని అంటే ఇది రైట్ స్టేట్మెంట్. అశోకుడు నియంత్రణను కొనసాగించడానికి గూఢచారుల విస్తృత నెట్వర్క్ల పైన ఆధారపడ్డాడు అనేటువంటిది కూడా రైట్ స్టేట్మెంట్. సో ఏసిడి అనేది ఇక్కడ రైట్ స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఇది సరైనటువంటి ఆన్సర్గా 2ను గుర్తించాలి. ఓకేనా? సో ఇలా ఏపీకి సంబంధించి టీఎస్కి సంబంధించి అద్భుతంగా ఉపయోగపడేటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఇగో మీరు ఎంత మేర ఆన్సర్ చేస్తున్నారు అనేది చూసుకోండి. సో ఇలా ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం మరొక క్వశ్చన్ చూద్దాం. మౌర్య సామ్రాజ్య క్షీణత గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నాం. భారీ పన్నుల వంటి ఆర్థిక కారణాలు క్షీణతకు పాత్ర పోషించాయి. బి, బ్యాక్ట్రియస్ గ్రీకులు బాహ్య దండయాత్రలు సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి అని అంటున్నాం. సి, చివరి మౌర్య పాలకుడు బృహద్రథుడు అని అంటున్నాం. డి, గుప్త సామ్రాజ్యం వెంటనే మౌర్య సామ్రాజ్యం తర్వాత వచ్చింది. ఓకే, సో ఇలా ఇగో ఈ స్టేట్మెంట్స్ని ఇచ్చినాం. ఈ స్టేట్మెంట్స్కి సంబంధించి సరైనటువంటి వాటిని గుర్తించండి అని అంటున్నాం. ఏ మరియు సి, బి మరియు సి, ఏ బి మరియు డి, ఏ బి మరియు సి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. రైట్ చూద్దాం. ఇగో భారీ పన్నుల వంటి ఆర్థిక క్షీణతకి పాత్ర పోషించాయి అనేది ఇది సరైనటువంటి స్టేట్మెంటేరా. నెక్స్ట్, ఈ బ్యాక్ట్రియస్ గ్రీకులకి సంబంధించిన బాహ్య దండయాత్రలు సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి అనేటువంటిది కూడా రైట్ స్టేట్మెంటే. చివరి మౌర్య పాలకుడు బృహద్రథుడు అని అంటున్నాం, ఇది కూడా రైట్ స్టేట్మెంటే. ఇక గుప్త సామ్రాజ్యం అలాగే మౌర్య సామ్రాజ్యం వెంటనే గుప్త సామ్రాజ్యం కొంచెం అటు తిట్టుబడది, మౌర్య సామ్రాజ్యం తరువాత వెంటనే గుప్త సామ్రాజ్యం వచ్చింది అనేటువంటిది డి స్టేట్మెంట్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించి ఇగో ఈ స్టేట్మెంట్ రాంగ్రా. ఈ మౌర్య సామ్రాజ్యం తర్వాత వెంటనే గుప్త సామ్రాజ్యం అనేది రాలేదు, వేరే ఇతర రాజులు పరిపాలన కోసం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏబిసి అనేటువంటివి రైట్ ఆన్సర్లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇగో సి, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ రా. మనం మాట్లాడిన దాని ప్రకారం 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా ఇగో ఇండియన్ హిస్టరీకి సంబంధించి మౌర్య డైనాసిటీ పైన 10 క్వశ్చన్లు మీకు అందించడం జరుగుతుంది. దీని తర్వాత మనం జాగ్రఫీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీ ఒపీనియన్ ఒకసారి చెప్పండి. రైట్, మీరు ఏదో విధంగా స్పందించాలి, మరి మీరు స్పందించకపోతే కష్టం. రైట్, జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఇగో ఇక్కడ జాగ్రఫీ క్వశ్చన్స్ తీసుకొచ్చినాం. సో అట్మాస్ఫియర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో క్రింది అంశాలలో వాతావరణాన్ని ప్రభావితం చేసేవి గుర్తించండి అని అంటున్నాం. అక్షాంశాలు, రేఖాంశాలు, ఎత్తులు, సముద్ర ప్రవాహాలు. పై వాటిలో సరైనవి గుర్తించండి. వాతావరణాన్ని ఏవి ప్రభావితం చేస్తవి అని చెప్పేసి మీరు చెప్పాలి. మీరు ఎగ్జామ్ని ప్రభావితం చేయాలి అని అంటే మీకు అన్ని సబ్జెక్టుల మీద పట్టు ఉండాలి, అన్ని సబ్జెక్టులను బాగా చదవాలి. సో చదివిన దాన్ని మీరు ఎగ్జామ్లో బాగా ప్రజెంట్ చేయాలి, బాగా చదవాలి అని అంటే మీరు ఎగ్జామ్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రత్యేకంగా ఎగ్జామ్ సిరీస్ని గ్రూప్ 2 కోసం, ఏపీపీఎస్సీ కోసం ఇవ్వడం జరుగుతోంది. సో ఇలా పై వాటిలో సరైనవి గుర్తించండి అని అన్నాం. ఏ, బి మరియు సి అని అంటున్నాం, ఏ మరియు సి అని అంటున్నాం, అలాగే ఏసిడి అని అంటున్నాం, బిసిడి అని చెప్పేసి ఇక్కడ మనం
ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆప్షన్లలో సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అనేది ఒకసారి మీరు దీనికి సంబంధించి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్కి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏమన్నాం, వాతావరణాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలలో ఏమేమి ఉంటవి అని అడిగినాం. ఇందులో ఇగో అక్షాంశాలు, రేఖాంశాలు, ఎత్తులు, సముద్ర ప్రవాహాలు అని అన్నాం రా. వెరీ సింపుల్, గుర్తుంచుకోండి. ఇగో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించి అక్షాంశాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి, ఈ స్టేట్మెంట్ రైట్. మరి రేఖాంశాలు చేయాలంటే రేఖాంశాలు అనేవి కాలాన్ని ప్రభావితం చేస్తాయిరా, కాబట్టి స్టేట్మెంట్ రాంగ్. ఎత్తులు అనేవి సముద్ర మట్టానికి సంబంధించిన ఎత్తు ఇంత అని మాట్లాడుతాం మనం. ఇగో అలాంటి హైట్స్ కూడా వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి, సి అనేటువంటిది కూడా రైట్ స్టేట్మెంట్. ఇక నెక్స్ట్ సముద్ర ప్రవాహాలు అనేవి కూడా ఇక్కడ వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి. సముద్ర ప్రవాహాల వలన ఉష్ణోగ్రతలు పెరగడం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలా వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులకి సంబంధించి ఇగో ఇలా ఈ మూడు కూడా రైట్ అని అంటున్నాం, ఎక్సెప్ట్ బి. ఏసిడి రైట్ అని అంటున్నాం. మనకు ఏసిడి అనేది ఇగో ఇక్కడ 3 అనేటువంటి ఆప్షన్లో కనబడుతున్నటువంటి అంశంగా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక క్వశ్చన్ చూద్దాం. భూమి యొక్క వాతావరణంలో ఏ వాయువు అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇగో ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద వాతావరణం అనేది ఉన్నది. ఈ వాతావరణానికి సంబంధించి ఏ వాయువు ఎక్కువగా ఉంటుంది అని క్వశ్చన్ అడిగినాం. ఆక్సిజన్ O2 అని అంటున్నాం, నైట్రోజన్ N2 అని అంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ CO2, ఆర్గాన్ AR అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అనేది ఇక్కడ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ రెండో క్వశ్చన్ 11 సరేనా, ఒక క్వశ్చన్ మిస్ అయింది, బట్ నో ఇష్యూ. సో దీనికి సంబంధించి మీరు ఆన్సర్ని పోస్ట్ చేయండి. భూమిపై అత్యధికంగా ఉండేటువంటి వాయువు ఏది అని చెప్పేసి మనం అడగడం జరిగింది. సో దీనికి మీరు ఆన్సర్ని పోస్ట్ చేయండి. వెరీ గుడ్. ఏనా N2 ఈజ్ ద రైట్ ఆన్సర్ రా. ఇగో నైట్రోజన్ అనేది భూమిపై అత్యధికంగా ఉండేటువంటి వాయువుగా గుర్తుంచుకోవాలి. నైట్రోజన్ అనేది భూమి వాతావరణంలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని అంటే ఇగో ఇది 78% ఉంటుంది రా. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని అంటున్నాం, 78% మనకి నైట్రోజన్ ఉంటుంది. ఇక ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆర్గాన్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో వాతావరణంలో ఏ వాయువు కనబడుతుంది మీకు అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది నైట్రోజన్ అనేటువంటి అంశం. వెరీ గుడ్. నైట్రోజన్ N2 అనేది మన వాతావరణంలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి వాయువుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. భూమి యొక్క వాతావరణంలోని ఏ పొరలో ఓజోన్ పొర ఉంటుంది అని చెప్పేసి మరొక క్వశ్చన్ అడగడం జరిగింది. భూమి యొక్క వాతావరణంలో ఏ పొరలో ఓజోన్ పొర ఉంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ క్వశ్చన్ అడిగినాం రా. ఇగో ఈ అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించి ట్రోపోస్పియర్, మెసోస్పియర్, స్ట్రాటోస్పియర్, థర్మోస్పియర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 13th క్వశ్చన్ 12 క్వశ్చన్ తర్వాత వచ్చింది. ఇప్పుడు 12 క్వశ్చన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భూమి యొక్క ఏ వాతావరణంలో మనకి ఓజోన్ పొర అనేది కనబడుతూ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందిరా. ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి వెరీ గుడ్. సో ఇక్కడ ట్రోపోస్పియర్ అని అంటే కాదు, ఓజోన్ పొర ఇక్కడ ఉండదు. మెసోస్పియర్ అంటే కాదు, ఇక్కడ కూడా ఉండదు. కానీ ఇక్కడ స్ట్రాటోస్పియర్ అని అంటున్నాం. స్ట్రాటో ఆవరణంలో మనకి ఓజోన్ పొర ఉంటుంది. ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ లేనట్టే థర్మోస్పియర్లో కూడా ఉండదు. ఓజోన్ పొర ఏం చేస్తుంది సార్ మనకు అని అంటే ఏవైతే భూమిని రక్షించడానికి సంబంధించి ఉన్నటువంటి రేడియేషన్కి సంబంధించినటువంటివి ఉన్నాయో వాటిని ఆపడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. ఏది అని అంటే ఓజోన్ పొర అని అంటున్నాం. ఈ ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది అనేటువంటి, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇలా అతి నీల లోహిత కిరణాలని అడ్డుకోవడంలో
మనకి చర్మ వ్యాధులు లాంటివి రాకుండా, అలాగే భూమి మీద ఉన్నటువంటి జనాలకి ఏ ఇబ్బందులు కాకుండా రేడియేషన్ని, యూవీ కిరణాలని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, అలా భూమిని రక్షిస్తూ ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది అని అంటే స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్లో ఉండేటువంటి పొర ఏమిటి అని అంటే ఓజోన్ పొర అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరందరూ కూడా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఒకసారి 14th క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్స్ పెద్దగా ఉన్నాను కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. భూమిపై వాతావరణ మండలాల గురించి ఇచ్చిన అంశాలను పరిగణించండి అని అంటున్నాం. భూమిపై ఉండేటువంటి వాతావరణ మండలాలకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందిరా. పోలార్ జోన్లు వెచ్చని ఉష్ణోగ్రతలు మరియు ఉష్ణమండలాల వృక్ష సంపద ద్వారా వర్గీకరించబడతాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. ఇక రెండో స్టేట్మెంట్, ఉష్ణమండలాల్లో ఏడాది పొడవునా గణనీయమైనటువంటి ఉష్ణోగ్రత వైవిధ్యాలు ఉంటవి అని అన్నాం. ఇక సమశీతోష్ణ మండలాలు విభిన్న ఋతువులతో మధ్యస్థ వాతావరణాన్ని కలిగి ఉంటవి అని అంటున్నాం. ఈక్వటోరియల్ జోన్లో తక్కువ తేమ మరియు తక్కువ వర్షపాతం అనేది ఉంటుంది. సరైనవి గుర్తించండి అని అంటున్నాం. 4 స్టేట్మెంట్లలో సరైనవి ఉన్నాయా లేవా అనేది గుర్తించగలిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఏ మరియు బి అని అంటున్నాం, బి మరియు డి అని అంటున్నాం, సి మరియు డి అని అంటున్నాం, సి మాత్రమే అని అంటున్నాం. సో ఇలా ఇగో ఇచ్చినటువంటి దానికి సంబంధించి సరైనవి గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందిరా. సో మరి సరైనటువంటి వాటికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. రైట్. సో పోలార్ జోనులు వెచ్చని ఉష్ణోగ్రతలు, ఉష్ణమండల వృక్ష సంపద ద్వారా వర్గీకరించబడతాయి అని అన్నాం. పోలార్ జోన్లకి సంబంధించి ఇవి ధ్రువ మండలాలుగా గుర్తుంచుకోవాలిరా. చల్లని ఉష్ణోగ్రతలతోటి ధ్రువ మంచుతోటి కప్పబడి ఉంటవి అని అంటున్నాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పేసి ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే. ఇక రెండవ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఉష్ణమండలాల్లో ఏడాది పొడవునా గణనీయమైనటువంటి ఉష్ణోగ్రత వైవిధ్యాలు ఉంటవి అని అన్నాం. ఇగో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఈ స్టేట్మెంట్కి సంబంధించి ఉష్ణమండలాల్లో ఏడాది పొడవునా గణనీయమైనటువంటి ఉష్ణోగ్రత వైవిధ్యాలు అనేవి ఉండవురా. ఇక్కడ ఏముంటుంది అని అంటే వెచ్చని ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాం, వెచ్చని ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా సరికాదు అని అంటున్నాం. నెక్స్ట్ సమశీతోష్ణ మండలాలకి సంబంధించి ఏమని అంటున్నాము అని అంటే ఇగో సమశీతోష్ణ మండలాలకి సంబంధించి విభిన్న ఋతువులతో మధ్యస్థ వాతావరణాన్ని కలిగి ఉంటవి అని అంటున్నాం. ఎస్, సమశీతోష్ణ మండలాలకి సంబంధించి దీనికి ఎగ్జాంపుల్గా మన భారతదేశాన్ని చెప్పవచ్చు. ఇక్కడ వివిధ ఋతువులు అనేవి ఉంటాయి. ఇగో ఈ ఋతువులకి సంబంధించి ఈ విభిన్న ఋతువులకి సమశీతోష్ణ మండలాలు మధ్యస్థ వాతావరణాన్ని కలిగి ఉంటవి అని అంటున్నాం. ఇగో మన భారతదేశం దీనికి ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాం. ఈ స్టేట్మెంట్ అనేది సరైనటువంటి స్టేట్మెంట్గా గుర్తిస్తూ ఉన్నాం రా. ఇగో ఇక్కడ సి అనేది సరైనటువంటి స్టేట్మెంట్గా గుర్తిస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈక్విటోరియల్ జోన్లకి సంబంధించి తక్కువ తేమ తక్కువ వర్షపాతం ఉంటుంది అని అన్నాం. ఇది తప్పు. ఇగో ఈక్వేటోరియల్ జోన్లో ఎక్కువ వర్షపాతం అనేది ఉంటుంది కాబట్టి ఇగో ఈ స్టేట్మెంట్ కూడా మనం తప్పు అని అంటున్నాం. మనకి ఆన్సర్ వచ్చి సి మాత్రమే సరైనది. 4 అనేటువంటి ఆన్సర్ సరైనటువంటి ఆన్సర్గా గుర్తించాలి. ఓకేనా. ఇగో ఇలా క్వశ్చన్స్కి సంబంధించి మీరు మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ ఈ రకంగానే ఎదుర్కొంటారు. మీకు ఇంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేలాగా చదవాల్సి ఉంటుంది. అలా చదివితేనే ఇక్కడ మీరు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాంరా. వాతావరణ నమూనాలు మరియు మేఘాలకు వాతావరణంలోని ఏ పొర బాధ్యత వహిస్తుంది? ఇంతకుముందు మనం అడిగినాం కదా, ఓజోన్ పొర ఎక్కడున్నది అని అంటే స్ట్రాటో ఆవరణంలో. స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉండి యూవీ కిరణాలను అడ్డుకుని ఏదైతే రేడియేషన్కి కారణంగా ఉండేటువంటి యూవీ కిరణాలు ఉన్నాయో వాటి నుంచి భూమిని రక్షిస్తుంది అని అన్నాం. సో అలానే ఇప్పుడు మేఘాలు ఏ వాతావరణంలో ఉంటాయి, ఏ పొరలో ఉంటాయి అని అడుగుతున్నాం. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్. మీ ఆన్సర్ని మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయాలి. చేస్తే మీరు సరైన ఆన్సర్ చెప్పిరా లేదా అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి మేఘాలకి సంబంధించినటువంటివి మనకి ట్రోపోస్పియర్లో ఉంటాయిరా. ఇగో ట్రోపోస్పియర్ అనేది దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక ట్రోపోస్పియర్కి సంబంధించి ఇగో ఇది వాతావరణానికి సంబంధించి అత్యల్ప పొరగా దీన్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది.
వాతావరణ నమూనాలకి సంబంధించి మేఘాలు అనేవి కీలకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి బాధ్యతను వహిస్తాయి. బాధ్యత వహించేటువంటి మేఘాలు క్లౌడ్స్ అన్నీ కూడా మనకి ట్రోపోస్పియర్లో ఉంటాయి అనేటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ట్రోపోస్పియర్లో మీకు కనబడేటువంటివి ఏమిటి? ఓజోన్ పొరన, మేఘాల, లేకపోతే పై రెండు కాదా అని అడుగుతారు. ఇట్లా కూడా క్వశ్చన్ అడిగితే మీరు ఇక్కడ ట్రోపోస్పియర్ అని అంటే గుర్తుంచుకోవాల్సింది మేఘాలు, ఇందులో క్లియర్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ స్ట్రాటోస్పియర్లో ఏముంటాయి సార్ అని అంటే ఓజోన్ పొర ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా గుర్తించినట్లయితే ఈ క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఓకేనా? సింపుల్ క్వశ్చన్సే కానీ అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తే అలా కన్ఫ్యూజ్ చేయొద్దు అని అంటే క్లారిటీగా సబ్జెక్ట్ని చదువుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. భూమి యొక్క వాతావరణంలో వేడిని బంధించడానికి క్రింది ఏ వాయువుతో ఏది గ్రీన్ హౌస్ వాయువు బాధ్యత వహిస్తుంది అని అంటున్నాం. ఆక్సిజన్ O2, నైట్రోజన్ N2, కార్బన్ డైఆక్సైడ్ CO2, ఆర్గాన్ AR అని చెప్పేసి అడిగినాం రా. సో ఇక్కడ మనం క్లియర్గా ఏమడుగుతున్నాం? ఇగో భూమి యొక్క వాతావరణంలో వేడిని బంధించడానికి క్రింది వాయువులలో ఏది గ్రీన్ హౌస్ వాయువుకి బాధ్యత వహిస్తుంది అని చెప్పేసి అడగడం జరిగిందిరా. గ్రీన్ హౌస్కి సంబంధించి ఇప్పుడు గ్రీన్ హౌస్ మీద చాలా అంతర్జాతీయ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ భూ వాతావరణం అనేది వేడెక్కుతూ ఉంది. ఇలా వేడెక్కిపోతే ప్రజలంతా కూడా మంచు కరిగిపోయి సముద్రాలన్నీ నిండిపోయి సముద్రాల పక్కన ఉన్నటువంటి ప్రజలంతా చనిపోతారు, సునామీలు, ప్రళయాలు వస్తాయి అనేటువంటి అంశాలకి ఏదైనా చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అంతర్జాతీయంగా చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి. దీని మీద వివిధ దేశాలు కోట్ల రూపాయలు వెచ్చించి అవేర్నెస్ అలాగే కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. సో ఇలా మనం మాట్లాడుతున్నటువంటిదే గ్రీన్ హౌస్ వాయువులకి సంబంధించి. దీంతో ఏది ముడిపడి ఉంటుంది అని అంటే కార్బన్ డైఆక్సైడ్. ఇటీవల బ్యాటరీ వెహికల్స్ వస్తూ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకోసం వస్తూ ఉన్నాయి? కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం. కార్బన్ ఉద్గారాల వలన ఏమవుతుంది? గ్రీన్ హౌస్ వాయువులు అనేవి ఏర్పడి భూమి అనేది వేడెక్కుతూ ఉంది. ఇలా భూమి వేడెక్కడం వలన చాలా ప్రళయాలకు దారితీస్తుంది, మానవులు అంతరించిపోతారు, అందుకే వేరే గ్రహాలను చూడలేరు. ఇలాంటి అన్ని టాక్స్కి కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. సో ఇలా కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం కోసం అలాగే గ్రీన్ హౌస్ వాయువులతో ముడిపడి ఉండేది ఏది అని అంటే కార్బన్ డైఆక్సైడ్గా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. గ్రీన్ హౌస్ వాయువుల గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇప్పుడు గ్రీన్ హౌస్తో ముడిపడి ఉన్నది కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ఒక అంశాన్ని నేర్చుకున్నాం. ఇక్కడ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తున్నాం మనం? గ్రీన్ హౌస్ వాయువుల గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నాం. సో ఈ ప్రకటనలకి సంబంధించి ఒక్కసారి క్లియర్గా నేను చదువుతా చూడండి. కార్బన్ డైఆక్సైడ్, మిథైన్ మరియు నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులు ఉంటాయి. భూమి యొక్క సహజ గ్రీన్ హౌస్ ప్రభావానికి గ్రీన్ హౌస్ వాయువులు పూర్తిగా బాధ్యత వహిస్తాయి. సహజ గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుదల వల్ల మెరుగైనటువంటి గ్రీన్ హౌస్ ప్రభావం ఏర్పడుతుంది. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం వలన వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించవచ్చు. సరైనటువంటి వాటిని గుర్తించండి అని చెప్పేసి మళ్ళీ మనం ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ మరియు బి, ఏసీడి మరియు ఏసీ మరియు డి, బి మరియు డి, ఏ బి మరియు డి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినాం. ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి చెప్పండి. రైట్ వినీత, వెరీ గుడ్. ఇక్కడ గ్రీన్ హౌస్ వాయువుల గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అన్నాం. కార్బన్ డైఆక్సైడ్, మిథైన్, నైట్రస్ అనేటువంటి ఆక్సైడ్స్ వాయువులుగా ఉంటాయి గ్రీన్ హౌస్కి సంబంధించినటువంటి దానిలో అనేది రైట్ స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక భూమి యొక్క సహజ గ్రీన్ హౌస్ ప్రభావానికి గ్రీన్ హౌస్ వాయువులు పూర్తిగా బాధ్యత వహిస్తాయి. ఇగో ఇక్కడ సహజంగా ఉండేటువంటి గ్రీన్ హౌస్కు మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, మిథైన్, నైట్రస్ ఆక్సైడ్ ఏవైతే ఉన్నాయో ఇగో ఇవన్నీ కూడా పూర్తిగా బాధ్యత వహిస్తాయి అనేటువంటిది ఇక్కడ రైట్ స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, సహజ గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదల వలన
మెరుగైన గ్రీన్ హౌస్ ప్రభావం ఏర్పడుతుంది అని అన్నాం. సహజంగానే కాదు, కృత్రిమంగా ఉన్నటువంటి వాటి వలన కూడా గ్రీన్ హౌస్ ప్రభావం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్ అని అంటున్నాం. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం వలన వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించవచ్చు అనేది కూడా మనం నిర్వహిస్తున్నటువంటి సమావేశాలకి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్గా చెప్పడం జరుగుతూ ఉందిరా. సో ఇలా మనకి ఆన్సర్ వచ్చి C1 కాకుండా ABD అని అంటున్నాం. మనకి ABD అనేది ఇగో 4th ఆప్షన్గా ఉంది. ఇగో ఇది సరైనటువంటి ఆన్సర్గా ఈ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించి సరైనటువంటిది అని అంటున్నాం. వెరీ గుడ్ పార్టిసిపేషన్. మనం ఈరోజు స్టార్ట్ చేసినాం. ఇలా రోజు 40 క్వశ్చన్లు తీసుకొస్తాం మీకు ఈ 4 సబ్జెక్టుల మీద. ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ జాగ్రఫీ, అలాగే ఇండియన్ సొసైటీ, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు 2 సబ్జెక్టులకి సంబంధించి మాట్లాడినాం. ఇండియన్ హిస్టరీ మాట్లాడినాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్స్లో మరొక క్వశ్చన్ చూద్దాం. గ్రీన్ హౌస్ ప్రభావం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అన్నాంరా. సో గ్రీన్ హౌస్ వాయువులకి సంబంధించినటువంటి అంశం మీ కరెంట్ రిలేటెడ్గా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మిమ్మల్ని ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది అట్మాస్ఫియర్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి తీసుకురావడం జరిగింది. సో ఇందులో గ్రీన్ హౌస్ ప్రభావం గురించి ప్రకటనలను ఒకసారి స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేద్దాం. గ్రీన్ హౌస్ వాయువుల ద్వారా వేడిని బంధించడం వల్ల ఇది సంభవిస్తుంది అని అన్నాం. గ్రీన్ హౌస్ వాయువులతో కార్బన్ డైఆక్సైడ్, మిథైన్ మరియు నీటి ఆవిరి అనేవి ఉంటాయి అని అంటున్నాం. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ప్రభావం భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలలో తగ్గుదలకు దారితీస్తూ ఉంది అని అంటున్నాం. డి వచ్చి శిలజ ఇంధనాలను కాల్చడం, మానవ కార్యకలాపాలు మొదలైనటువంటి గ్రీన్ హౌస్ ప్రభావానికి దోహదం చేస్తాయి అని అన్నాం. ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో సరైనటువంటి వాటిని ఎంచుకోవాలి. ఏ మరియు బి, ఏ మరియు బి మరియు డి అని అంటున్నాం. బి మరియు డి, ఏ మరియు సి అనేటువంటి 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆప్షన్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అనేది ఒకసారి రైట్. సో గ్రీన్ హౌస్ వాయువుల ద్వారా వేడిని బంధించడం వల్ల ఇది సంభవిస్తుంది అని అన్నాం. ఇది రైట్ స్టేట్మెంట్ రా. గ్రీన్ హౌస్ వాయువులకి సంబంధించి ఇగో వేడిని బంధించడం వల్ల ఇది సంభవిస్తుంది. ఇక నెక్స్ట్ గ్రీన్ హౌస్ వాయువుల్లో కార్బన్ డైఆక్సైడ్, మిథైన్, నీటి ఆవిరి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేయడం జరిగింది. గ్రీన్ హౌస్ ప్రభావం భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతల్లో తగ్గుదలకు దారితీస్తుంది అన్నాం. తగ్గుదల ఉంటుందా? గ్రీన్ హౌస్ పెరిగితే ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతవి అని అంటున్నాం. గ్రీన్ హౌస్ ప్రభావము అన్నము అని అంటే పెరగడం అని అంటున్నాం. ఈ పెరగడం ద్వారా ఏమవుద్ది అని అంటే ఇగో ఇక్కడ ఉష్ణోగ్రతలు, టెంపరేచర్స్ అనేవి పెరుగుతవి అని అంటున్నాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇక శిలజ ఇంధనాలను కాల్చడం వల్ల, మానవ కార్యకలాపాల వలన ఇగో గ్రీన్ హౌస్ ప్రభావం అనేది దోహదానికి కృషి చేస్తూ ఉంది అని అంటే ఎస్, ఇది కూడా రైటే. కాబట్టి ఇగో సి అనేది తప్పు, ఏబిడి అనేటువంటివి రైట్. మనకి ఏబిడి అనేవి ఇగో ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సెకండ్ అనేటువంటి ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్గా ఈ క్వశ్చన్కి మనం గుర్తించాల్సి ఉంటుంది. క్లియర్? ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. ఇది మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ తీసుకురావడం జరిగింది. మీరు ఎంత మేర మ్యాచ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. వాతావరణ రకాన్ని దాని లక్షణాలతో సరిపోల్చండి అని అన్నాం. వాతావరణం వివిధ రకాలుగా ఉంటుంది. సో దీని లక్షణాలు కూడా ఉంటాయి. ఆ వాతావరణానికి సంబంధించి ఇక్కడ వాతావరణ రకాలు, ఇక్కడ లక్షణాలను తీసుకున్నాం. ఉష్ణమండల వర్షారణ్యాలు చిన్న వృక్షాలతో వేడి మరియు పొడిగా ఉంటాయి. ఆర్కిటిక్ అధిక వర్షపాతంతో వెచ్చగా, తడిగా మరియు పచ్చగా ఉంటుంది. మధ్యధర ఇగో ధ్రువ మంచుతో చల్లగా, పొడిగా మరియు గాలులతో వీస్తాయి. ఎడారి తేలికపాటి తడి శీతాకాల మరియు వేడి పొడి వేసవిని కలిగి ఉంటుంది అని అంటున్నాం. A2, B1, C4, D3. అలాగే రెండో ఆప్షన్ A2, B3, C4, D1 అని అంటున్నాం. అలాగే మూడోది A4, B3, C2, D1 అని అంటున్నాం. అలాగే నాలుగోది A1, B2, C3, D4 అని అంటున్నాం. సరైనటువంటి ఆప్షన్ ఏమిటి అనేది మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో మీరందరూ కూడా పోస్ట్ చేయాలరా. ఇగో మీకు ఇలాంటి క్వశ్చన్స్ తోటి ఎగ్జామ్ సిరీస్ ఉంటాయి. ఎగ్జామ్ సిరీస్లు రాయాలి. ఎంత మేర ఎగ్జామ్ సిరీస్ రాస్తే అంత మేర మీకు డెవలప్మెంట్ ఉంటుంది. రైట్ రా. ఒకసారి చూడండి ఎంతమంది చేసిర్రు అనేది. ఇగో ఉష్ణమండల వర్షారణ్యాలు అనేవి, ఇగో వర్షారణ్యాలు అధిక వర్షపాతంతో వెచ్చగా, తడిగా మరియు పచ్చగా ఉంటాయి. ఇగో ఇది
2 అని అంటున్నాం. సో ఒకటోది వచ్చి 2 అని అంటున్నాం. మనకు 2 అనేటువంటి ఆప్షన్ 1లో ఉంది, 2లో ఉంది, కాబట్టి 3 అనేది 4 అనేటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ ఎలిమినేట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఆర్కిటిక్ అని అంటున్నాం. ఇగో ఆర్కిటిక్ అనేది ఇగో ధ్రువపు మంచుతో కప్పబడి ఉంటుందిరా, ఇక్కడ చల్లగా గాలులు వీస్తాయి అనేటువంటిది రైట్ స్టేట్మెంట్, కాబట్టి ఇగో ఇది 3 అని అంటున్నాం. సో మనకి ఆన్సర్ వచ్చేసింది ఇగో 2, 3, 4, 1 అనేటువంటిది 2లో ఇవ్వడం జరిగింది. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక 3 ఏమంటున్నాం, 4 అని అంటున్నాం. ఇగో 4 ఏంటి, తేలికపాటి తడి శీతాకాల వేడి మరియు పొడి వేసవి అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎడారి ప్రాంతాలు ఎలా ఉంటాయి అని అంటే చిన్న వృక్షాలతో వేడి మరియు పొడిగా ఉంటాయి. ఎడారి ప్రాంతాలలో పెద్ద పెద్ద మొక్కలు ఉండవు కదా, ఎడారి ప్రాంతాలలో నీరు అనేది సమృద్ధిగా ఉండదు కదా, చిన్న చిన్న మొక్కలు ఎడారిలో ఉన్నటువంటి ఇసుకను తట్టుకొని ఆ నేలను తట్టుకొని మొలిచేటువంటి మొక్కలు తప్ప వేరే ఉండవు, కాబట్టి ఇది సరైనటువంటి ఆన్సర్. 2, 3, 4, 1 అని అంటున్నాం. ఎంతమంది రైట్ ఆన్సర్ చేసిరు అని అంటే కొద్దిమంది రైట్ ఆన్సర్ చేసిరు, కొద్దిమంది రైట్ ఆన్సర్ చేయలే, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే దీనికి సంబంధించి మీరు సులువుగా ఆన్సర్ చేసేయండి. ఇక నెక్స్ట్ మరొక క్వశ్చన్ కూడా తీసుకురావడం జరిగిందిరా, మ్యాచ్ ద ఫాలోయింగ్. మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి మనం మాట్లాడినటువంటి చివరి 5 క్వశ్చన్ల లాగానే ఉంటాయి. స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, చిన్న చిన్న అంశాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఇస్తాడు, వాటిని ఐడెంటిఫై చేయగలిగితే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ భూమి యొక్క వాతావరణం పొరను దాని ప్రాథమిక లక్షణాలతో సరిపోల్చండి అన్నాం. ఇప్పుడు వాతావరణానికి సంబంధించినటువంటి పొరలు ఇచ్చినాం, ఇక్కడ లక్షణాలు, వాటికి సంబంధించిన లక్షణాలు ఇచ్చినాం. మనం ఇక్కడ ఇచ్చినటువంటి లక్షణాలను గురించి 2-3 అంశాలను ప్రీవియస్ క్వశ్చన్లలో డిస్కస్ చేయడం జరిగింది. ఇగో ఇక్కడ ఒకసారి చూడండి, ట్రోపోస్పియర్ ఓజోన్ పొరను కలిగి ఉంటుంది, స్ట్రాటోస్పియర్ వాతావరణ నమూనాలను మరియు మేఘాల ఏర్పాటుకు బాధ్యత వహిస్తుంది, మెసోస్పియర్ చాలా సన్నగా గాలితో బయటి పొరగా కనబడుతుంది, థర్మోస్పియర్ అయానోస్పియర్ను కలిగి ఉంటుంది మరియు అధిక ఉష్ణోగ్రతలను ఇది అనుభవిస్తుంది అనేటువంటి ఆప్షన్స్ను లక్షణాలుగా ఇచ్చినాం. ఇప్పుడు ఇచ్చినటువంటి వాటికి సంబంధించి మరి కరెక్ట్ మ్యాచ్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుంది అనేది మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. రైట్, ఇంతకు ముందు డిస్కస్ చేసినాం. ట్రోపోస్పియర్లో మనకు మేఘాల ఏర్పాటుకు బాధ్యత వహిస్తుంది అని అన్నాం, కాబట్టి ఇక్కడ వాతావరణ నమూనాలు మేఘాలకి సంబంధించినటువంటి అంశంగా మనం ఇది 2 అని అంటున్నాం. 2 అనేది ఎక్కడ ఉందిరా, మనకు 1లో ఉంది, 3లో ఉంది, అంటే 2 ఆప్షన్ 4 ఆప్షన్ అనేవి ఆల్రెడీ డిలీట్ అయిపోయినాయి. ఓకే, ఇక స్ట్రాటోస్పియర్లో మనకి ఏముంటుంది అని అంటే ఓజోన్ పొర ఉంటుంది అని అంటున్నాం. సో ఇలా ఓజోన్ పొరకి సంబంధించి ఇగో 1 అని అంటున్నాం, 2, 1 రా. ఓకే, 2, 1 ఇగో ఇది సారీ కాదు, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉందిరా. సో కాబట్టి ఇప్పుడు డిలీట్ చేయలేం ఆప్షన్స్ని. మెసోస్పియర్ అని అంటున్నాం. ఇగో మెసోస్పియర్కి సంబంధించి ఇది అయానోస్పియర్ని కలిగి ఉంటుంది, అధిక ఉష్ణోగ్రతలను ఇది కలిగి ఉంటుంది అని అంటున్నాం. ఇగో ఇది 4 రా. ఇక రిమైనింగ్ చాలా సన్నగా ఉండేటువంటి సన్నని గాలితో బయటి పొరగా కనబడేది థర్మోస్పియర్, కాబట్టి మన ఆప్షన్ వచ్చి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, 1 కాదురా, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, ఇక నెక్స్ట్ ఇగో ఇవి జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. జాగ్రఫీ క్వశ్చన్స్ మీద మీ అభిప్రాయాన్ని ఒకసారి నాతో పంచుకోండి లైవ్లో ఉన్న వాళ్ళు. జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీద మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోతున్నటువంటిది ఏ టాపిక్ అని అంటే ఇండియన్ సొసైటీ క్యాస్ట్ అనేటువంటి టాపిక్ గురించి మనం ఇక్కడ మాట్లాడబోతా ఉన్నాం. ఏ టాపిక్ అని అంటున్నాం, కాస్ట్ అనేటువంటి టాపిక్ గురించి. కులం, ఈ కులం గురించి చాలా క్వశ్చన్లు మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఈ కులానికి సంబంధించి మనం ఈ క్వశ్చన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కులానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని గురించి ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడదాం. ఓకే, రైట్. ఇక ఫస్ట్ క్వశ్చన్ని చూడొచ్చు. భారతదేశంలో కుల వ్యవస్థ అంటే ఏమిటి మరియు ఇది ఎలా పనిచేస్తుంది అని అడిగినాం రా. జాతి మరియు జాతి ఆధారంగా సామాజిక స్థిరీకరణ వ్యవస్థ అని అంటున్నాం. ఇక వృత్తి మరియు పుట్టుక ఆధారంగా క్రమానుగత సామాజిక నిర్మాణం అని అంటున్నాం.
గ్రామీణ ప్రాంతాలలో రాజకీయ పాలనా వ్యవస్థ అని అంటున్నాం. బహుళ దేవతలను ఆరాధించే మత వ్యవస్థ అని అంటున్నాం. కులం అనగా ఏమి అని అంటే వెరీ గుడ్, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ చెప్పిర్రు. సో కులం అనగా ఇగో వృత్తి మరియు పుట్టుక ఆధారంగా క్రమానుగత సామాజిక నిర్మాణం అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. ఇలా గుర్తించినటువంటి మీ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ రా. ఇక కుల సాంప్రదాయానికి సంబంధించి ఇది పుట్టుకతో నిర్ణయించబడేటువంటి వ్యవస్థగా మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి ఒకరి స్వంత కులం లేదా సామాజిక సమూహంలో వివాహం చేసుకునే పద్ధతిని వివరించడానికి ఏ పదాన్ని తరచుగా ఉపయోగిస్తారు? ఎక్సోగామి, హైపర్గామి, ఎండోగామి, బహుభార్యత్వం. సొంత కులంలో కానీ సొంత సామాజిక సమూహంలో కానీ వివాహం చేసుకుంటే దాన్ని ఏమంటారు అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం జరిగిందిరా. సో దీనికి ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏమిటి అని అంటున్నాం. రైట్, వెరీ గుడ్ విఘ్నేష్. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎండోగమి అని చెప్పేసి పిలుస్తారా, ఎక్సోగామి కాదు, ఎండోగామి. ఇగో ఎవరైతే సొంత సమూహంలో సొంత కులంలో సొంత సామాజిక వివాహం చేసుకుంటారో వారు చేసుకున్నటువంటి వివాహాన్ని ఏ పద్ధతి అని అంటారు అని అంటే ఎండోగమి అని అంటారు. ఈ ఎండోగమి పద్ధతిలోనే దాదాపుగా వివాహాలన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో సొంత కులంలో కాకుండా ఇతర కులాలలో జరుగుతాయి. సో ఇలా ఎండోగమి పద్ధతిని మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ మరొక అంశం చూద్దాం, మరొక క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని కుల వ్యవస్థ గురించి క్రింది ప్రకటనలో ఏది సరైనది అని అంటున్నాం రా. భారత రాజ్యాంగంలో కుల వ్యవస్థ అధికారికంగా రద్దు చేయబడింది. ఆధునిక భారతదేశంలో కుల ఆధారిత వివక్ష అనేది ఇప్పుడు లేదు. కులం అనేది ఒక వృత్తి ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. భారతదేశంలో సామాజిక మరియు సాంస్కృతిక జీవితంపై కుల వ్యవస్థ బలమైన ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పేసి మనం ఒక 4 స్టేట్మెంట్స్ని ఇచ్చినాం. ఈ స్టేట్మెంట్స్కి సంబంధించి సరైనటువంటి ఆప్షన్ స్టేట్మెంట్ ఏమిటి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉందిరా. వెరీ గుడ్, చాలామంది రైట్ ఆన్సర్ చెప్తా ఉన్నారు. రైట్. సో మనం తీసుకున్నటువంటి క్వశ్చన్కి సంబంధించి భారతదేశంలోని కుల వ్యవస్థ గురించి క్రింది ప్రకటనలో ఏది సరైనది అని అంటే ఇగో దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్గా మనం భారతదేశంలో సామాజిక మరియు సాంస్కృతిక జీవితంపై కుల వ్యవస్థ అనేది బలమైన ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ రైట్స్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుందిరా. భారత రాజ్యాంగంలో కుల వ్యవస్థ అధికారికంగా రద్దు చేయబడలే. ఆధునిక భారతదేశంలో కుల ఆధారిత వివక్ష అనేది ఇప్పుడు లేదు అని అంటున్నాం, కానీ ఉన్నది. ఇక కులం అనేది ఒక వృత్తి ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది అని అన్నాం. సో ఇలా ఈ స్టేట్మెంట్స్ కాదు, సరైనటువంటి అంశం ఏది అని అంటే ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చి డి అని అంటున్నాం రా. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ నేను చెప్పలేదు, ఐ థింక్ 23 క్వశ్చన్. సో భారతదేశంలోని కుల ఆధారిత సమాజంలో రిజర్వేషన్ల వంటి నిశ్చయాత్మక కార్యాచరణ విధానాల ప్రయోజనం ఏమిటి అని అంటున్నాం. సో కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, అగ్రవర్ణాలకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించడం, చారిత్రక వివక్షతను పరిష్కరించడం మరియు అట్టడుగున ఉన్న కులాల అభ్యున్నతి, అలాగే డి బ్రాహ్మణ కుల ఆధిపత్యాన్ని ప్రోత్సహించడము అనేటువంటి 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగిందిరా. ఈ 4 ఆప్షన్స్కి సంబంధించి సరైనటువంటి ఆప్షన్ ఏమిటి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. చాలామంది రైట్ ఆన్సర్ చెప్తా ఉన్నారు. భారతదేశంలో కుల ఆధారిత సమాజంలో రిజర్వేషన్ల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, విధానాల ప్రయోజనం ఏమిటి అని అంటే చారిత్రాత్మకంగా ఎవరైతే వివక్షను ఎదుర్కొంటా ఉన్నారో ఇగో దానికి పరిష్కారం చూపెట్టడం కోసం, అట్టడుగునున్నటువంటి కులాల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించిర్రు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం అందరం కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇగో ఇది మనకి రైట్ ఆన్సర్ రైట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ 24 కూడా డిస్కస్ చేసినాక 25th క్వశ్చన్ చూడండి. భారతదేశంలోని కుల వ్యవస్థను ఏ ప్రకటన ఖచ్చితంగా వివరిస్తుంది అని అంటున్నాం రా. కుల వ్యవస్థను గురించి వివరించేటువంటి ప్రకటన ఏది అని అంటున్నాం. ఇగో కుల వ్యవస్థ అనేది వలస పాలనలో బ్రిటిష్ వారు సృష్టించిన ఆధునిక సామాజిక నిర్మాణం అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 2వ ఆప్షన్ ఒకసారి చూడండి.
కులం అనేది ఒక వ్యక్తి యొక్క వృత్తి ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది మరియు సామాజిక స్థితిపై ఎటువంటి ప్రభావం చూపదు అని అంటున్నాం. సి స్టేట్మెంట్ ఒకసారి చూడండి. కుల వ్యవస్థ అనేది జననం మరియు వృత్తిపై ఆధారపడినటువంటి సంక్లిష్టమైన సామాజిక సోపాన క్రమము. ఇది భారతీయ సమాజంలో లోతుగా పాతుకుపోయింది అని అంటున్నాం. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కుల ఆధారిత వివక్షత అనేది పూర్తిగా నిర్మూలించబడింది అనేటువంటి 4 స్టేట్మెంట్లను మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందిరా. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించి కుల వ్యవస్థకి సంబంధించి సరైనటువంటి ఖచ్చితమైనటువంటి వివరణ ఇస్తున్నటువంటి అంశం ఏది? మీరు ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ విధంగా ఎదుర్కొంటారు. క్వశ్చన్ చూడగానే మీ గుండెల్లో దడబుడుతుంది. సో అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే ప్లాన్డ్గా చదవండి, క్లియర్గా చదవండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తేనే ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎక్కువగా క్విక్ రీడింగ్ కానీ ఎక్కువగా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని ఊరికే అనలే. కాబట్టి మీరు ఎక్కువగా ఎగ్జామ్స్ కోసం ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా ఏపీపీఎస్సీ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి సంబంధించి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, ఇండియన్ జియోగ్రఫీ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్ని బాగా ఫాలో అవ్వండి. తెలంగాణకి సంబంధించి కూడా ఈ సబ్జెక్టులను గురించి అడగడం జరుగుతుంది. వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందిరా. మనం ఖచ్చితమైనటువంటి ప్రకటనను గురించి ఇక్కడ డిస్కస్ చేస్తే ఇగో మనం ఆన్సర్ ఏమంటున్నాము అని అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి కుల వ్యవస్థ అనేది జననం మరియు వృత్తిపై ఆధారపడినటువంటి సంక్లిష్టమైనటువంటి సామాజిక సోపాన క్రమం రా. ఇది భారతీయ సమాజంలో లోతుగా పాతుకుపోయింది. ఎప్పటి నుంచి ఉన్నది? మనకు వేద నాగరికత నుంచి ఉన్నది. అంటే క్రీస్తు పూర్వం ఒక 1500 సంవత్సరాల క్రితం నుంచే మనకి ఈ కుల వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. సో ఇలా ఈ కుల వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత భారతీయ సందర్భంలో షెడ్యూల్ కులాలు అనే పదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగినాం రా. ఇది భారతదేశంలోని అత్యధిక కుల సమూహాలను సూచిస్తూ ఉంది. ఇది చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న మరియు సామాజిక వివక్షకు గురైన కులాలను సూచిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఇది భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన కులాల సమూహాన్ని సూచిస్తూ ఉంది. నెక్స్ట్ కులాలను వారి ఆర్థిక స్థితి ఆధారంగా వర్గీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అనేది ఇక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది రా. షెడ్యూల్ కులాలు అనేటువంటి పదానికి సంబంధించి ఏమని, షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి పదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అడుగుతున్నాం రా. సో దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనటువంటి స్టేట్మెంట్ సరైన ఆన్సర్ చాలామంది చేసిరు. సో ఇది చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్నటువంటి మరియు సామాజిక వివక్షకు గురైనటువంటి కులాలను గురించి చెప్పడం జరుగుతూ ఉందిరా. మన దగ్గర షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి వారు ఎందుకు బేసిక్గా అలా గుర్తించిరు అని అంటే అట్టడుగు ప్రాంతాన ఉన్నారు, చారిత్రాత్మకంగా సామాజికంగా వీరు వివక్షకు గురయ్యారు కాబట్టి వీరికి రిజర్వేషన్లను కల్పించి ఏం చేసిర్రు అని అంటే ఇగో షెడ్యూల్ కులాలు అనేటువంటి పదాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమంటున్నాము అని అంటే ఇగో దీనికి సంబంధించిన సరైన ఎక్స్ప్లెనేషన్ ఇగో ఆప్షన్ బిగా మనం చూడడం జరుగుతూ ఉంది. ఆన్సర్ని బిగా చెప్పడం జరుగుతూ ఉందిరా. ఓకే రైట్. ఇగో లైవ్లో ఉన్న వాళ్ళని నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఒక్కసారి లైక్ చేసి షేర్ చేయాలి. కాంటెంట్ మంచుకున్నదని మీరే అంటున్నారుగా, క్వశ్చన్స్ మంచుకున్నాయని మీరే అంటున్నారు కదా, మీరు అప్పుడు ఏం చేయాలి? ఎక్కువ మందికి తెలవడం కోసం ఒక్కసారి స్టేటస్ పెట్టాలి. మీ బాధ్యత, నా బాధ్యత తీసుకురావడం, చెప్పడం. నేను చేస్తున్నా నా బాధ్యతను. ఇక నెక్స్ట్ భారతదేశంలోని కుల వ్యవస్థ గురించి క్రింది ప్రకటనలో ఏది సరైనది అని అంటున్నాం రా. ఏమంటున్నాం? భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ గురించి ప్రకటనలు ఇచ్చినాం. అంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇగో భారత రాజ్యాంగంలో కుల వ్యవస్థ అధికారికంగా రద్దు చేయబడింది. ఆధునిక భారతదేశంలో కుల ఆధారిత వివక్షత అనేది ఇప్పుడు లేదు. కులం అనేది ఒక వృత్తి ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. భారతదేశంలో సామాజిక మరియు సాంస్కృతిక జీవితాలపై కుల వ్యవస్థ బలమైనటువంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అనేది ఒకసారి మీరు చెప్పాల్సి ఉంటుంది.
రైట్. భారతదేశంలో వెరీ గుడ్. భారతదేశంలో సామాజిక మరియు సాంస్కృతిక జీవితాలపై కుల వ్యవస్థ అనేది బలమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఇది సరైనటువంటి ఆన్సర్. చాలామంది సరైన ఆన్సర్ చెప్పారు, చెప్పని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ నాకు చెప్పాలి. ఇక నెక్స్ట్, క్రింది కుల సంబంధిత నిబంధనలను అర్థాలతో సరిపోల్చండి. నిబంధనలు, అర్థాలు. మీరు రేపు గ్రూప్ 2 రాస్తే ఇలాంటి క్వశ్చన్స్ మస్తు ఉంటాయి. ఆ టైంలో మళ్ళా మనం గుర్తు వస్తాం. సో ఇక్కడ చూడండి, బ్రాహ్మణ అత్యున్నత కులం సాంప్రదాయక పూజారి పండిత పాత్రలకు బాధ్యత వహిస్తుంది. దళిత షెడ్యూల్ కులాలు లేదా అంటరాని వారిని సూచించడానికి ఉపయోగించే పదం క్షత్రియ, యోధుడు మరియు పాలకుల కులం. వర్ణం 4 ప్రధాన సమూహాల్లో సామాజిక వర్గీకరణ వ్యవస్థ అని చెప్పేసి మనం ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ కోసం క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందిరా. ఇక ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్స్కి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్స్కి సంబంధించి మనం ప్రాపర్గా వీటిని మ్యాచ్ చేస్తే రైట్ ఆన్సర్ ఏమొస్తుంది అని చెప్పేసి బేసిక్గా నేను అడుగుతా. మీరు అందరు కూడా దీనికి సంబంధించి మీ ఆన్సర్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, వెరీ గుడ్. ఇది చాలా సింపుల్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కొంచెం అటు ఇటు ఇస్తే కూడా చెప్తారు. ఇక బ్రాహ్మణులు ఏం చేస్తారు అని అంటే అత్యున్నత కులంగా వీరిని చూస్తూ ఉన్నాం. ఇక చతుర్వర్ణాలకి సంబంధించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని అంటాం కదా. సో ఇందులో వీరు అత్యున్నత కులం, వీరు పండిత పాత్రను, పూజారి పాత్రను పోషిస్తారు. ఇక దళితులు మనం షెడ్యూల్ కులాలు అని అంటాం, ఎస్సీలు అని అంటాం, అంటరానితనంతో ఉండేవారు అని చెప్పేసి మనకి చారిత్రాత్మక ఆధారాలు దేశంలో కొన్ని అభివృద్ధి చెందలేనటువంటి ప్రాంతాలలో మూఢనమ్మకాలు, అలాగే బలమైనటువంటి కుల వ్యవస్థ ప్రాంతాలలో ఇప్పటికీ కూడా మనం ఇది చూస్తూ ఉన్నాం. క్షత్రియులు అనగా యోధులు, సో పాలకుల వర్గంలో ఉన్నారు. ఇక వర్ణం అనగా ఇక్కడ 4 ప్రధాన సమూహాలను సామాజిక వర్గీకరణ వ్యవస్థగా గుర్తించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది 4. సో ఇలా 1 2 3 4 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ రా. వెరీ గుడ్, చాలామంది రైట్ ఆన్సర్ చెప్పారు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇస్తున్నాం. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సామాజిక సంస్కర్తలు చేసిన కృషిని జతపరచండి అన్నాం రా. మనకు సామాజిక సంఘ సంస్కర్తలు ఇగో బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీ గారిని తీసుకోవడం జరిగింది. వారు ఏ సహకారాలను అందించారు అనేది ఇటు సైడ్ ఇచ్చినాం. దళితుల హక్కుల కోసం పాటుపడి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది అంబేద్కర్ వచ్చేసింది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అట్టడుగు వర్గాలకు విద్యను అందించింది జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఇగో ఇది 2. ఇక రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. మహాత్మా గాంధీ గారు అన్ని కులాల మధ్య అహింసా ప్రతిఘటన అనేది సామరస్యంగా ప్రోత్సహించడం జరిగింది. ఇగో ఇది 1 2 3 4 అని అంటున్నాం. 1 2 3 4 అనేది మనకు ఆప్షన్ సిలో ఇవ్వడం జరిగిందిరా. ఓకే, ఇవి ఇండియన్ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చెప్తే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా యుద్ధ విన్యాసాల మీద మనం ఎగ్జామ్ యుద్ధం గెలవడం కోసం కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చిన ఆ క్వశ్చన్స్ కూడా చెప్తా. ఒక్కసారి మీ ఒపీనియన్ చెప్పండి. కొన్ని మీరందరూ రెస్పాండ్ అవ్వాలి. ఎవరెవరు లైవ్లో ఉన్నారు, ఎవరెవరు క్లాస్ వింటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైవ్ క్లాస్ కదా, మీరు ఎంత రెస్పాండ్ అవుతే, మీరు ఎంత క్విక్గా ఆన్సర్ చేస్తే మీకు అంత గుర్తుంటుంది. మళ్ళీ రిమైండ్ మీకు నెక్స్ట్ గుర్తొస్తుంది, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా, చర్చించడం ద్వారా, నాతో మాట్లాడడం ద్వారా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్ విఘ్నేష్. రైట్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు అందరు లైక్ చేసి ఒక్కసారి వీడియోని షేర్ చేశారు కదా, స్టేటస్ పెట్టిరా నా కోసం. మళ్ళీ నేను మీకోసం మస్తు టైం పెడుతున్నా. మీరు ఒక స్టేటస్ పెడితే మస్తు హ్యాపీ. మీకు తెలిసిన గ్రూపులలో కూడా షేర్ చేయండి. మన క్లాసులు కూడా ఎట్లా తెలియాలి కదరా. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత అయ్యో ఇంకో క్వశ్చన్ ఉన్నదా దీంట్లో? 29 చెప్పినామా? రైట్, ఇక క్రింది కుల సంబంధిత పద్ధతులను వాటి వివరణలతో సరిపోల్చండి అని అడిగినాం రా. మంచి క్వశ్చన్ ఇది, నిజంగా చాలా మంచి క్వశ్చన్. సతి వితంతువులు తమ భర్తల అంత్యక్రియల చితిపై ఆత్మాహుతి చేసుకోవడం, అంటరానితనం నిరాకరించడం, కొన్ని కులాలు కలుషితం చేసేదిగా పరిగణించడం మరియు సామాజిక సమానత్వం, కుల ఆధారిత వివక్ష, అట్టడుగున వర్గాల అభ్యున్నతికి నిశ్చయాత్మకంగా చర్యలను అందించడం, కుల ఆధారిత రిజర్వేషన్లు, ఒక వ్యక్తి యొక్క కులం ఆధారంగా అన్యాయమైన చికిత్స మరియు పక్షపాతము అనేటువంటి అంశాలను ఇక్కడ
క్వశ్చన్గా ఇవ్వడం జరిగిందిరా. ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని అంటున్నాం. ఈ క్వశ్చన్కి ఒకసారి మీరు అందరు కూడా ఆన్సర్ చేయాలి. రైట్, వెరీ గుడ్, మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఇలానే పార్టిసిపేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్ రా. ఇగో సతి అనేది ఏంటి అని అంటే భర్త చనిపోతే ఏదో అకారణంగా ఆయనతో పాటు ఆమెను కూడా తీసుకుపోయి చితి మీద పెట్టేటోళ్ళు. ఇగో ఇలా భర్త అంత్యక్రియలతోటే చనిపోయేటువంటి వ్యవస్థ ఇది 1 అని అంటున్నాం. ఇక అంటరానితనానికి సంబంధించి కొన్ని కులాలు కలుషితం చేసేదిగా పరిగణించడము అని అంటున్నాం. ఇగో ఇది 2 అని అంటున్నాం. ఇక కుల ఆధారిత వివక్ష అనేది ఒక వ్యక్తి యొక్క కులం ఆధారంగా అన్యాయమైన చికిత్స మరియు పక్షపాతం అని అంటున్నాం. ఇగో ఇది 4. ఇక కుల ఆధారిత రిజర్వేషన్లు అని అంటే ఇది అట్టడుగు వర్గాలకి సంబంధించిన అభ్యున్నతి అని అంటున్నాం. సో ఇలా 1 2 4 3 అనేటువంటిది రైట్ ఆన్సర్ రా. 1 2 4 3 అనేది మీకు డీలో కనబడుతూ ఉంది. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకటి కాదు, ఓకేనా మిత్రులారా, ఒకటి కాదు, డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ కాదు. ఓకే, రైట్, వెరీ గుడ్. గిట్లనే కన్ఫ్యూజ్ చేస్తే ఈ కన్ఫ్యూజ్ అంతా ఇక్కడే పోవాలి. మీరు ఎగ్జామ్లో బాగా పార్టిసిపేట్ చేయాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2023 జూలైలో అంటే 2023కి సంబంధించినటువంటి రిలేటెడ్ తీసుకొచ్చినాం. 2023 జూలైలో భారతదేశం ఏ దేశంతో కలిసి నొమాడిక్ ఎలిఫెంట్ అనేటువంటి సైనిక విన్యాసాన్ని నిర్వహించింది? మంగోలియా, శ్రీలంక, ఫ్రాన్స్, అమెరికా. ఏ దేశంతో మనకు నొమాడిక్ ఎలిఫెంట్ అనేటువంటి వ్యాయామం జరుగుతుందిరా? మీరు మంచిగా ఆన్సర్స్ చేయాలి ఈ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా. రైట్, సియా, వెరీ గుడ్. మీరంతా కూడా పప్పులో కాలేసిరు. సి కాదురా. ఇగో నొమాడిక్ ఎలిఫెంట్ అనేటువంటిది మంగోలియాతో జరిగేటువంటి సంయుక్త సైనిక విన్యాసం. సో ఇలా సంయుక్త సైనిక విన్యాసానికి సంబంధించి సంయుక్త విన్యాసాలు అనేవి ఎవరెవరు నిర్వహిస్తారు సార్ అని అంటే భారత్ను మన మంగోలియా దేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా నొమాడిక్ ఎలిఫెంట్ అనేది రైట్ ఆన్సర్ రా. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. భారతదేశం మరియు అమెరికా మధ్య నిర్వహించే ద్వైపాక్షిక సైనిక విన్యాసానికి ఏ పేరు పెట్టారు? సమితి, గరుడ శక్తి, యుద్ధ అభ్యాస్, మైత్రి. వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఈ సింపుల్ క్వశ్చన్స్కి మీరు రైట్ చేస్తారా రాంగ్ చేస్తారా అనేది నేను చూస్తా ఇప్పుడు. ఏ పేరు పెట్టి? ఏఆర్సి. అబ్బా, అలైక్య రెడ్డి, హనీ. ఆప్షన్స్ నువ్వే మళ్ళీ ఇచ్చేస్తున్నావు తిరిగి. ఏ ఆప్షన్? అమ్మా, రైట్. భారతదేశం మరియు అమెరికా మధ్యన జరిగేటువంటి సైనిక విన్యాసానికి సంబంధించి ద్వైపాక్షిక సైనిక విన్యాసానికి సంబంధించి ఆప్షన్ సమితి కాదు, గరుడ శక్తి కాదు, యుద్ధ అభ్యాస్ రైట్, మైత్రి. సైనిక సహకారానికి సంబంధించి ఇరు దేశాలు నిర్వహించేటువంటి ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు ఏవైతే ఉన్నారో వీటికి పెట్టినటువంటి పేరే సైనిక అక్కడ కదిలిస్తున్నారానే సైనిక యుద్ధ అభ్యాసం అని అంటున్నాం. ఏమని అంటున్నాం? యుద్ధ అభ్యాసం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్.